నేను రిటైర్డ్ అయ్యాను. అంత 50,000 జీతం ఎక్కడ, 25,000 పెన్షన్ ఎక్కడ, అసలు ఏం చేయగలను అని భయం వేసింది. ఎవరో చెప్తుంటే విన్నామా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేస్తారు అని. ఒక రోజు వెళ్ళానమ్మా. వెళ్లి నేను గేట్ లో నిలబడ్డా, లోపలికి కూడా పోలేదు. వాళ్ళ మిస్సెస్ పై నుండి చూసిందమ్మా. చూసి ఎవరో పెద్ద ఆవిడ వచ్చింది అంటే మెట్లు దిగి ఆయన వచ్చారు. వచ్చి ఏంటమ్మా అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ సార్ ఖమ్మం రిటైర్డ్ ఎంప్లాయీ అన్న, అంతే. ఇంకా ఏమీ చెప్పలేదమ్మా. రెండమ్మా అని చేయి పట్టుకొని కారు డ్రైవర్ రెడీ చేశారు ఆయన ఆఫీస్కి వెళ్ళాలి. నా చెయ్యి పట్టుకొని కారులో తీసుకెళ్లి నా చేతిలో బ్యాగ్, వర్షం, నా చెప్పులు తెగిపోయింది. ఆ స్థితి నాది. ఆయన కలుస్తారని నన్ను తీసుకెళ్తారని నేను అనుకోలేదమ్మా. అలా వచ్చి నా బ్యాగ్ ఆయన సంఖలో పెట్టుకొని నా చెయ్యి పట్టుకొని కూర్చోమ్మని కూర్చోబెట్టుకున్నారు. ఒళ్ళంతా తడిచింది, శారీ అంతా తడిస్తే హీట్ వచ్చేటట్టుగా కారులో వేశారమ్మా. ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. నన్ను ఇలా రిసీవ్ చేసుకున్నారు. ముందు అట్లా అనుకున్నామా, ఆఫీసు తీసుకెళ్లారు. అట్లా పక్కన కూర్చోబెట్టుకున్నారు. నేను చెప్పబోయాను, అసలు నన్ను ఏమీ అడగలేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు, ఓకే ఎంతమంది ఉన్నారమ్మా? అప్పుడు 16 ఉన్నారు. 16 శాలువాలు తెప్పించారు. 16 మందికి శాలువ. అమ్మకు మంచి శాలువ, అమ్మ నువ్వు చలిగా ఉంది కప్పుకొని కప్పారు. తర్వాత అమ్మ కాఫీ టీ నాకేమొద్దు నాన్న, నేను చూస్తే నాకు కడుపు నిండిపోతుంది అంటే, లేదమ్మా నువ్వు తాగితే నేను తాగుతానని ఆయన స్వయంగా కాఫీ కలిపి నాకు ఇచ్చారు. తాగి లేదు టిఫిన్ చేయాలమ్మా, నాన్న ఇప్పుడే కాఫీ తాగా నేను లేదు సార్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక మీరు తిన్నప్పుడే నేను తింటాను అని. అమ్మ నిజంగా హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ ఆయన స్వయంగా అమ్మ అని ఇట్లా మీద చేసి, నేను ఒక ఫోటో కూడా తెలియదమ్మా. ఈ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మాత్రం నాకు చాలా హ్యాపీ. అంతమంది తల్లులు నువ్వు కాపాడుతున్నావు కదా, నువ్వు నాకు అమ్మవి, నేను నీ కొడుకుని. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నాం. నేను ఎంప్లాయీగా ఉండి ఎవరి దగ్గరికి ఎప్పుడు పోలేదమ్మా అడగటానికి. ఫస్ట్ టైం, ఫస్ట్ రిసీవింగ్. నేను ఇట్లా చేయించాల్సి ఎవరిని అడగలేదు. కాకపోతే వీళ్ళందరినీ ఎలా బ్రతికించాలి, ఏం చేయాలి అనే వేదనతో వెళ్ళా. ఇంత రిసీవింగ్ అంటామా. ఫిష్ తెప్పించారు, కర్రీ వండిస్తున్నారు, రైస్ పెట్టించారు, భోజనం అంటున్నారు. నాన్న నన్ను పంపించేయండి నాన్న అని అంటున్నారు. ఎందుకమ్మా మీరు భయపడుతున్నారు? నేను మీ కొడుకుని అనుకోని మీరు నాకు అమ్మ, ఎనీ టైం రండి. ఇవాళ భోంచేసి వెళ్తే నాకు ఎప్పటికే గుర్తుంటుంది అంటే, నాన్న ఇంకోసారి వచ్చి భోంచేస్తాను నాన్న అని వెళ్తుంటే వాళ్ళ పిఏకి చెప్పి 1,00,000 రూపాయలు అకౌంట్ లో వేసేయండి, అమ్మాయి అకౌంట్ లో. అంటే నాకు అకౌంట్ కాదన్నా, జీసస్ ఓల్డ్ ఏజ్ హోమ్ అకౌంట్ ఉంది అన్న. 1,00,000 రూపాయలు అందులో వేసేయండి అని వాళ్ళ పిఏ ఉంటే నూతన అని నన్ను పిలిచి నా బ్యాగ్ లో 10,000 వేశారు. ఇది నీ ఖర్చులకమ్మా అని చెప్పారు. ఫస్ట్ రిసీవింగ్ అదమ్మా.